నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్య మరవక ముందే హర్యానాలో దారుణ హత్యకు గురైంది మోడల్ శీతల్ చౌదరి. అయితే ఈ కేసులో సంచలన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆమె ప్రియుడైన సునీలే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సునీల్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరపగా అతడు చెప్పిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. అయితే పోలీసుల కథనం ప్రకారం మోడల్ అయిన శీతల్ చౌదరి ఆలియా సిమి మృతదేహం సోమవారం సోనిపట్ సమీపంలోని కర్బోడా వద్ద ఒక కాలువలో దొరికింది. ఆమె గొంతు కోసి ఉండటమే కాకుండా శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. చేతిపైన ఛాతిపైన ఉన్న టాటూల ఆధారంగా మృతదేహాన్ని శీతల్దిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. పానిపట్లో హత్య జరిగితే సుమారు 80 కిలోమీటర్ల దూరానికి మృతదేహం కొట్టుకుపోయింది. అయితే ముందు రోజు ఆదివారం అంటే జూన్ 15న పానిపట్ సమీపంలోని కాలువలో శీతల్ ప్రియుడు సునీల్ కారు పోలీసులకు దొరికింది. కారులో శీతల్ మృతదేహం అయితే లేదు, కానీ అదే సమయానికి సునీల్ పానిపట్లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. తన కారు కాలువలో పడిందని, శీతల్ నీటిలో మునిగిపోయిందని, తాను మాత్రం ఈదుకుంటూ బయటపడి ప్రాణాలు కాపాడుకున్నానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు సునీల్. అయితే పోలీసుల దర్యాప్తులో సునీల్ నాటకం బయటపడింది. శీతల్ మృతదేహం లభించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే శీతల్ను హత్య చేసినట్లు తాజాగా నేరం అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం అయితే శనివారం జూన్ 14న పానిపట్లోని అహర్ గ్రామంలో ఒక ఆల్బమ్ షూటింగ్ కోసం శీతల్ వచ్చింది. రాత్రి 10:30 సమయంలో సునీల్ ఆమెను కలవడానికి అక్కడికి వచ్చాడు. ఇద్దరూ సునీల్ కారులో వెళ్లారు. అక్కడ మద్యం తాగిన తర్వాత వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో శీతల్ తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి సునీల్ తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే శీతల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వారి గొడవ ఎక్కువ అవడంతో శీతల్ను సునీల్ దారుణంగా కొట్టి కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసి మృతదేహంతో సహా కారును కాలువలోకి తోసేసినట్లు విచారణలో సునీల్ చెప్పాడు. అయితే సునీల్కు కర్నాల్లో ఒక హోటల్ ఉంది. అక్కడే శీతల్ పనిచేస్తూ ఇతడికి పరిచయం అయింది. వీరిద్దరికీ 6 ఏళ్లుగా పరిచయం ఉండడంతో శీతల్ వద్ద సునీల్ పెళ్లి ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తుంది. అయితే సునీల్కు అప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారని తెలియడంతో శీతల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేసే శీతల్కు కూడా వివాహమై 5 నెలల చిన్నారి ఉంది. అయితే శీతల్ హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అవి బయటకు వస్తే అసలు వారి మధ్య ఏం జరిగిందో బయటపడే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నిర్ణయాలు వాళ్ళవి. తనని కాదన్నందుకే సునీల్ శీతల్ని హత్య చేయడం అసలు కరెక్టే కాదు. అసలు ఒక మనిషిని ఇంకో మనిషి చంపే రైట్స్ ఎవరిచ్చారు? ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.